బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పైన దాడి జరిగింది. అయితే ఉక్రెయిన్ కి సంబంధించిన డ్రోన్లు 1000కి పైగా డ్రోన్లతో వ్లాదిమిర్ పుతిన్ పైన దాడి జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే పుతిన్ ప్రయాణిస్తున్న ఏరోప్లేన్ పైన ఒక ప్రైవేట్ జెట్ పైన కూడా ఉక్రెయిన్ దాడికి పాల్పడినట్లు కూడా ఇప్పటికే మనకు వస్తున్న సమాచారం. అయితే ఈ దాడిని కూడా రష్యా తిప్పికొట్టింది. ఉక్రెయిన్ చేసిన దాడుల్లో ఏవైతే డ్రోన్స్ తో దాడి చేసిందో ఆ డ్రోన్స్ ని కూడా రష్యా సమర్థవంతంగా ఎదుర్కొని ఆ డ్రోన్స్ ని కూడా కూల్చేసింది. అయితే ఈ దాడి జరిగేటప్పుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక ప్లేస్ లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ దాడిని కూడా తీవ్రంగా ఖండించారు వ్లాదిమిర్ పుతిన్. ఉక్రెయిన్ తమ పతనాన్ని కోరుకుంటుందంటూ కూడా వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. అయితే ఒక ప్రాంతానికి పర్యటిస్తున్న సమయంలో దాడి జరిగినట్టు తెలుస్తుంది. పుతిన్ వెళ్తున్న హెలికాప్టర్ పై ఉక్రెయిన్ డ్రోన్ అటాక్ కు ప్రయత్నించింది. అయితే అధ్యక్షుడికి రక్షణ కల్పించారు ఏడీ కమాండర్. అలర్ట్ అయిన ఏడీ కమాండర్ వెంటనే పుతిన్ కు రక్షణ కల్పించారు. అయితే ఈ క్రమంలో ఉక్రెయిన్ డ్రోన్లను రష్యా సైన్యం కూడా ధ్వంసం చేసింది. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా స్పందించారు. ఉక్రెయిన్ తన పతనాన్ని కోరుకుంటుందని కూడా తీవ్రంగా వ్యాఖ్యానించారు. అయితే మొత్తం 1170 డ్రోన్లతో దాడికి ప్రయత్నించినట్లు కూడా వెల్లడించారు. ఉక్రెయిన్ డ్రోన్లన్నింటినీ కూడా రష్యా కూల్చేసింది. రష్యా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఉక్రెయిన్ దాడి చేసిన డ్రోన్స్ అన్నిటి కూడా గాల్లో ఉన్నప్పుడే వాటిని ధ్వంసం చేసింది. అయితే నిజంగా పుతిన్ పై హత్యాయత్నమా లేక ఉక్రెయిన్ ఆడుతున్న మైండ్ గేమా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. అయితే పుతిన్ పై అయితే పుతిన్ పై దాడిని ఖండిస్తూ ఇప్పటికే రష్యా కూడా దానికి సంబంధించిన తగిన జవాబు చెప్తామని కూడా చెప్పింది. అయితే ఉక్రెయిన్ పై డ్రోన్స్ అదేవిధంగా మిసైల్స్ తో కూడా దానికి సమాధానంగా రష్యా కూడా డ్రోన్స్ తో విరుచుకుపడింది. రష్యా దాడిపై కూడా ప్రపంచ దేశాలు కూడా స్పందించాయి. ఈ దాడులపైన అమెరికా కూడా మౌనంగా ఉండడం సరికాదని కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా ఈ నేపథ్యంలో మాట్లాడడం జరిగింది. అయితే ఉక్రెయిన్ ఇంకా రష్యా మధ్య ఎప్పటి నుంచో యుద్ధం జరుగుతుంది. ఆల్మోస్ట్ 2 సంవత్సరాల నుంచి కూడా ఆ యుద్ధం కొనసాగుతుంది. అయితే దీనిపైన కూడా మరోసారి ఈ యుద్ధ వాతావరణం అనేది మరింత తీవ్రతరమైంది. రీసెంట్ గా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెలికాప్టర్ను లక్ష్యంగా చేసుకొని దాడి చేయడానికి ఉక్రెయిన్ డ్రోన్ రాత్రిపూట సున్నితమైన సరిహద్దు ప్రాంతం క్రూక్స్ మీద ప్రయత్నించగా ఆయన త్రుటిలో తప్పించుకున్నట్లు తెలుస్తుంది. రష్యా వైమానిక రక్షణ వ్యవస్థలు ఆ డ్రోన్స్ ని అడ్డుకొని అధ్యక్షుడి వైమానిక మార్గాన్ని చేరుకోక ముందే ధ్వంసం చేశాయని కూడా అధికారులు తెలిపారు. ఈ నాటకీయ సంఘటన పుతిన్ ఒక ప్రాంతానికి పర్యటన సందర్భంగా జరిగింది. ఏప్రిల్లో ఉక్రెయిన్ దళాలు ఈ ప్రాంతం నుండి తిప్పికొట్టినట్లు మాస్కో ప్రకటించిన తర్వాత ఆయన మొదటిసారి పర్యటించారు. అధ్యక్షుడి కాన్వాయ్ ను గాల్లో దాడి చేయడానికి ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నంగా రష్యన్ మీడియా చెప్తుంది. అయితే అధ్యక్షుడి హెలికాప్టర్ ప్రయాణిస్తున్న మార్గంలో ఓ డ్రోన్ వస్తున్నట్లు గుర్తించారు. అది ఏదైనా ముప్పు కలిగించక ముందే మా వైమానిక రక్షణ దళాలు దానిని వెంటనే అడ్డుకున్నాయి అని ఒక సీనియర్ అధికారి రాష్ట్ర మీడియాకు కూడా తెలిపారు. ఎలాంటి గాయాలు లేదా నష్టం జరగలేదని, పుతిన్ బృందం అంతరాయం లేకుండా పర్యటన కొనసాగించినట్లు కూడా భద్రతా సంస్థలు తెలిపాయి. ఉక్రెయిన్ డ్రోన్ గగనతలంలోకి ఎలా చొరబడిందో, రష్యా గగనతలంలోకి ఎలా చొరబడిందో, ఈ దాడి హత్యాయత్నమా లేదా కైవ్ మానసిక వ్యూహంలో భాగమా అని కూడా భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. అయితే ఈ దాడిపైన ఉక్రెయిన్ ప్రభుత్వం లేదా సైన్యం నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఉక్రెయిన్ గతంలో వ్యూహాత్మక రష్యన్ స్థానాలను లక్ష్యంగా చేసుకుంది. 2024 ఆగస్టులో ఉక్రెయిన్ ఆకస్మిక దాడి జరిగినప్పటి నుండి ఆ ప్రాంతం ఒక ఉద్రిక్త ప్రదేశంగా మిగిలిపోయింది. అయితే ప్రజెంట్ కొనసాగుతున్న యుద్ధంలో మాస్కోకు పెద్ద వ్యూహాత్మకంగా దెబ్బతీయాలని కూడా రష్యా ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగానే ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధంలో మాస్కోకు ఇదొక పెద్ద దెబ్బగా కూడా పరిగణించబడుతుందని కూడా తెలుస్తుంది. అయితే ఏప్రిల్ 26న కూర్స్క్ పై పూర్తి నియంత్రణ తిరిగి పొందామని కూడా రష్యా పేర్కొంది. కానీ ఉక్రెయిన్ దీనిని తోసిపుచ్చింది. ఆ ఆపరేషన్ తర్వాత పుతిన్
తాజా సందర్శన బల ప్రదర్శనగా భావించబడింది. రీసెంట్ గా అమెరికా యూరోపియన్ కాల్పుల విరమణ ప్రతిపాదనలను కూడా పుతిన్ తిరస్కరించడంతో హై టెన్షన్ వాతావరణం ఏదైతే ఉందో అది ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఉక్రెయిన్ ను తిరిగి ఆయుధంగా మార్చుకోవడానికి పశ్చిమ దేశాల కాల్పుల విరమణ చర్చలను కూడా ఉపయోగిస్తామని కూడా విదేశాంగ మంత్రి సెర్గీ కూడా ఆరోపించారు. అయితే ప్రజెంట్ మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ దాడికి సంబంధించిన విజువల్స్ కూడా మనము చూస్తున్నాము. అయితే ఆ యుద్ధం జరిగేటప్పుడు ఏ రకంగా రష్యా ఉక్రెయిన్ సోల్జర్స్ పైన దాడికి దిగిందా దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. అయితే టార్గెట్ ని లాక్ చేసి అక్కడ వెళ్తున్న సోల్జర్స్ ని కూడా టార్గెట్ చేసి చంపేశారు, హతమార్చారు. అయితే పుతిన్ పైన దాడి జరిగిన తర్వాత రష్యా ఇంకా ఉక్రెయిన్ మధ్య టెన్షన్ వాతావరణం మరింత తీవ్రతరమైంది. ఇప్పటికే గత 2 సంవత్సరాలుగా ఈ 2 దేశాలు ఒకరిపైన ఒకరు యుద్ధం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అటు రష్యా ఇటు ఉక్రెయిన్ నువ్వా నేనా అంటూ దాడులపైన దాడులు జరుపుకుంటున్నారు. ఇదే నేపథ్యంలో పుతిన్ ను హతమార్చేందుకు కూడా ఉక్రెయిన్ ప్రయత్నించిందని ఇప్పటికే కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఉక్రెయిన్ తరపున ఎలాంటి వివరణ కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కానీ లేదా వాళ్ళ రక్షణ శాఖ అధికారులు కానీ దీని తరపున ఎలాంటి ఏ మాట కూడా చెప్పలేదు. కానీ రష్యా మాత్రం ఇది ఖచ్చితంగా ఉక్రెయిన్ చేసిన దాడియా అంటే పుతిన్ని హతమార్చాలని పన్నాగమా లేదా వ్యూహాత్మకంగా పన్నిన పన్నాగమా అంటూ కూడా దీనికి సంబంధించి దర్యాప్తు సంస్థలు కూడా దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద ఇప్పటికే ఈ దాడులకు సంబంధించి ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని కూడా తెలుస్తుంది. అయితే మొత్తం మీద ఇంటర్నేషనల్ కథనాల ప్రకారం వ్లాదిమిర్ పుతిన్ పైన కొన్ని డ్రోన్ అటాక్ జరిగింది. అయితే వెంటనే అలర్ట్ అయిన రష్యన్ సోల్జర్స్ కూడా రష్యన్ ఆర్మీ కూడా ఆ డ్రోన్ వ్లాదిమిర్ పుతిన్ హెలికాప్టర్ కి చేరుకోక ముందే వాటిని ధ్వంసం చేసినట్టుగా ఇంటర్నేషనల్ మీడియా కథనాల్లో కూడా వెల్లడైంది. Дуже красиво.